మీరు చూస్తున్న ఈ గ్రామం పేరు త్రిపురపురం. ఈ త్రిపురపురానికి ఊరు పెద్ద కోటేశ్వరరావు. ఇతనికి 2 భార్యలు. మొదటి భార్య చనిపోవడం వల్ల తన పిల్లల కోసం 2వ వివాహం చేసుకున్నాడు. అతని 2వ భార్య పేరు కనకరత్నం. ఆవిడ ఎంతో స్వార్థపరురాలు. భర్తని ఎప్పుడూ ఏదో విధంగా సూటిపోటు మాటలంటూ బాధ పెడుతూ ఉండేది. ఇది ఇలా ఉండగా కోటేశ్వరరావుకి 2 కుమార్తెలు. మొదటి భార్య కూతురు అయిన పెద్దది, 2వ భార్య కూతురు చిన్నది. తల్లి లేదన్నా తల్లి లేదని పెద్ద కూతురు మీద కొంచెం ఎక్కువ ప్రేమ చూపిస్తూ ఉండేవాడు. అదేవిధంగా తన చిన్న కూతురు అన్నా అంతే ప్రేమ చూపిస్తూ ఉండేవాడు. తన 2వ భార్యకి ఒక తమ్ముడు ఉండేవాడు. అతను కూడా వాళ్ళ అక్కలాగా చాలా స్వార్థపరుడు, దుర్మార్గుడు. ఊరిలో తన బావ పేరు చెప్పుకుంటూ ఊరు జనాన్ని మోసం చేస్తూ ఉండేవాడు. ఒరే, నేనెవరో తెలుసా మీకు? ఊరు పెద్ద బావమర్దినే. నేను ఎంత మాట చెప్తే అంత మా బావకే. నేను అడిగిన విధంగానే మీరందరూ నాకు కావలసిన డబ్బు ఇవ్వకపోతే మా బావతో చెప్పి మీ భూములన్నీ వేలం పాట పాటిస్తాను. ఎప్పుడైనా సరే గుర్తుంచుకోండి, నేను ఎప్పుడు ఎంత అడిగితే అంత డబ్బులు నాకు ఇవ్వాల్సిందే. ఏటే, నా మాట ఎవ్వరో ఎదురు తిరగకూడదు అని ఊరు ప్రజలపై పెత్తనం చలాయిస్తూ ఉండేవాడు. ఊరి పెద్ద బామర్ది యొక్క ఆ యొక్క మాటలన్నీ విని ఈ ఊళ్ళో ప్రజలందరూ చాలా కోపావేశంతో రగిలిపోయి, ఎలా అయినా సరే ఈ విషయం ఊరి పెద్దకి తెలియజేయాలని చెప్పి ఊర్లో కొంతమంది నేరుగా ఊరి పెద్దని కలిశారు. ఊరి పెద్దతో ఈ గ్రామస్తులు ఇలా అంటూ ఉన్నారు. అయ్యా, మీతో ఒక విషయం చెప్పాలయ్యా. ఎన్నో రోజుల నుంచి మీతో చెప్పాలనుకుంటున్నాం, కానీ మీరు ఏమనుకుంటారని చెప్పి ఇంతవరకు మీతో చెప్పలేదయ్యా. ఆ మాటలు విన్న ఊరి పెద్ద ఇలా అంటూ ఉన్నాడు. అరే, ఏమైందిరా దాంట్లో? అడగండి, ఏం కావాలో చెప్పండి. ఊళ్ళో ఏదైనా సమస్య ఉందా, లేదా ఎవరికైనా ఏమైనా కావాలా చెప్పండి అని ఊరి పెద్ద అడగగా ఆ ఊర్లో కొంతమంది ఇలా అంటూ ఉన్నారు. అయ్యా, ఊళ్ళో ఎటువంటి సమస్యలు ఏమీ లేవయ్యా, కానీ మీ ఇంటిలో మీ బామ్మర్ది వల్లే ఊళ్ళో వాళ్ళందరూ చాలా ఇబ్బంది పడుతున్నారయ్యా. ప్రతిసారి ఊళ్ళోనికి వచ్చి మా దగ్గర డబ్బులు అడగడం, మేము ఇవ్వకపోయేసరికి బెదిరించడం, మీతో చెప్పి మా భూములన్నీ వేలం పాట వేయిస్తానని చెప్పి చాలా భయపడుతున్నాడయ్యా. అయ్యా, ఇదే విషయం చాలాసార్లు జరిగిందయ్యా. ఊళ్ళో చాలా మంది మీ బామ్మర్దికి డబ్బులు ఇచ్చారయ్యా. అయ్యా, దీని గురించి మీరు ఒక్కసారి ఆలోచించండి అయ్యా అని ఆ గ్రామస్తులు కొందరు ఊరి పెద్దతో చెప్పారు. ఆ మాటలు విన్న ఊరి పెద్ద ఒక్కసారిగా ఆశ్చర్యపోయి వాళ్ళతో ఇలా అంటూ ఉన్నాడు. అరే, అవునా? వాడికి ఇలాంటి అలవాట్లు కూడా ఉన్నాయా? అరే, మీ అందరికీ వాడి తరపు నేను క్షమాపణ చెప్తున్నాను. ఊళ్ళో ఎవరెవరికి ఏం డబ్బులు ఇచ్చాడో వాళ్ళందరినీ నా దగ్గర రమ్మని చెప్పు. వాళ్ళందరికీ నేను డబ్బులు ఇస్తాను. అంతేకాదు, ఇక ఈ రోజు నుంచి వాడు ఈ ఊళ్ళో ఉండకుండా చేస్తాను. ఏంటే, ఈ విషయం అందరికీ చెప్పండి. ఊళ్ళో కూడా దొండర వేయిస్తాను. ఎట్టి పరిస్థితుల్లో ఎవరికి డబ్బులు ఎవ్వరు ఇవ్వకండి అని. ఏటే, మీరు వెళ్ళండి. వాడిని ఖచ్చితంగా ఈ రోజు ఇంట్లోంచి బయటికి తరిమేస్తాను అని చెప్పి ఊరి పెద్ద ఆ గ్రామ ప్రజలందరితో చెప్పాడు. ఈ ఊరి పెద్ద నేరుగా తన ఇంటి వద్దకు వచ్చి తన బావమర్దితో ఇలా అంటూ ఉన్నాడు. అరే, ఏం చేస్తున్నారు నువ్వు? ఊళ్ళో ప్రతి ఒక్క దగ్గరికి వెళ్ళి డబ్బులు అడుగుతున్నావంట. వాళ్ళు ఇవ్వకపోతే బెదిరింపుస్తున్నావంట. పైగా వాళ్ళ భూములని వేలం పట్టి వేయిస్తావా ఏంటి? నువ్వు ఎంత చెబితే నాకు అంత. ఒరే, ఈ రోజు నుంచే నువ్వు ఇక్కడ ఈ ఊళ్ళో ఉండడానికి తాగో. ఇన్ని ఊళ్ళ నుంచి బయటకు తోసేయండిరా అని ఊరి పెద్ద తన బావమర్దితో చెప్పాడు. ఆ మాటలు విన్న ఆ బావమర్ది ఇలా అంటూ ఉన్నాడు. అయ్యో బావా, ఇకెప్పుడు ఈ తప్పు చేయను బావా. బావా, దయచేసి నన్ను ఈ ఇంటిలోంచి ఈ ఊళ్ళోంచి వెళ్ళనివ్వకండి బావా. బావా, ఈ కాళ్ళు పట్టుకుంటాను బావా అని చాలా బతిమాలుతూ ఉన్నాడు. కానీ
ఈ ఊరి పెద్దకు మాత్రం తన గ్రామ ప్రజల యొక్క క్షేమమే సంకల్పంగా పెట్టుకోవడం వల్ల ఆ మాటలేమీ లెక్క చేయలేదు. ఊరి పెద్దలతో నేరుగా తన బావమర్దిని ఈడ్చుకుంటూ ఊరవతలకు పడివేశాడు. ఊరి పెద్ద గ్రామస్తులతో ఇలా అంటూ ఉన్నాడు. ఇదిగో, మీరు చెప్పిన విధంగానే నా ఇంటిలో ఉన్న సమస్య మీ అందరికీ సమస్య అవుతుందని తెలుసుకోలేకపోయాను. ఈ రోజు నుంచి ఇక వాడు మన ఊళ్ళోనికి రాడు. ఒకవేళ ఎవడైనా సరే వాడితో మాట్లాడినా, వాడు ఊళ్ళోనికి వచ్చినా సరే వాడికి ఇదే గతి పడుతుంది. అందరూ జాగ్రత్తగా ఉండండి, వెళ్ళండి అని ఊరి పెద్దలందరితో చెప్పాడు. ఆ మాటలు విన్న ఊరి పెద్దలందరూ చాలా సంతోషపడి ఊరి పెద్దతో ఇలా అంటూ ఉన్నారు. అయ్యా, మీరు నిజంగా దేవుళ్ళేటులయ్యా. ఇంటిలో మనిషిని కూడా చూడకుండా తప్పు చేస్తే అందరూ సమానమని ఊరు బయటికి పంపించేశారు. అయ్యా, మీ మేలు ఈ జన్మలో మర్చిపోలేమయ్యా. అయ్యా, ఇక ఉంటాము అని చెప్పి గ్రామస్తులందరూ తమ తమ ఇళ్లకు వెళ్లిపోయారు. ఊరు చివరిన ఈ ఊరి పెద్ద యొక్క బావమర్ది చాలా కోపావేశంతో రగిలిపోయి ఒక చెట్టు కింద కూర్చొని ఏడుస్తూ ఉన్నాడు. ఒరేయ్, ఊళ్ళో ప్రజలందరూ కలిసి నా మీద కక్ష గట్టి నన్ను ఊరు నుంచి తరిమి కొట్టేశారు కదా. అరే, ఎలాగైనా సరే నేను ఊళ్ళోనికి ప్రవేశిస్తాను. మీ ఊరు అందరి మీద, మా బావ మీద కూడా ఖచ్చితంగా నేను పగ తీర్చుకోపోతే నా పేరు మగదాక్యుడే కాదు. ఎప్పటికైనా సరే ఈ ఊరిని నా సొంతం చేసుకుంటాను అని కోపావేశంతో రగిలిపోతూ ఉన్నాడు. ఇంతలో ఒక్కసారిగా అక్కడికి ఒక మాంత్రికుడు ప్రత్యక్షమయ్యి తనతో ఇలా అంటూ ఉన్నాడు. తదాస్తు, తప్పకుండా నీ కోరిక నెరవేరుతుంది. అందుకు నువ్వు నాతో చేయగలిపితే నీవు అనుకున్న కళ త్వరగా నెరవేరబోతుంది. కలుపుతావా మిత్రమా? మన ఇద్దరం కలిస్తే ఈ ఊరిని మన వశం చేసుకోవచ్చు అని ఒక మాంత్రికుడు ఈ యొక్క ఊరి పెద్ద బామర్తితో చెబుతూ ఉన్నాడు. అది అంతా చూస్తూ ఈ యొక్క మగదాయకుడు ఆశ్చర్యపోయాడు. ఆ మాటలు విన్న ఈ యొక్క వ్యక్తి ఒక్కసారిగా ఇలా అంటూ ఉన్నాడు. అరే, ఎవరు మీరు? ఇంత ఉన్న చోటుగా ఇక్కడికే ప్రత్యక్షమయ్యారు. మిమ్మల్ని చూస్తే ఏదో మాంత్రికుల్లా ఉన్నారు. నాకు ఏమీ అర్థం కావట్లేదు. అయినా సరే మీరు చెప్పేది నాకు నచ్చింది. ఖచ్చితంగా నేను మీతో చేయగలుగుతాను. కానీ ఇంతకీ మీరెవరు అని ఈ యొక్క ఊరి పెద్ద బావమర్ది ఆ మాంత్రికుడిని అడగగా ఆ మాంత్రికుడు జిలా అంటూ ఉన్నాడు. నీ యొక్క ప్రశ్నకి సమాధానం ముందు ముందు నీకే తెలుస్తుంది. నువ్వు అనుకున్న విధంగా ఈ ఊరి ప్రజల మీద పగ తీర్చుకోవాలనుకుంటే నాతో రా. నేను నిన్ను ఒక చోటుకి తీసుకుని వెళ్తాను. ఆ ప్రదేశంలో మనకి దారి చూపే భయంకరమైన మంత్రసిద్ధిక ఉంది. ఆమె వద్దకు వెళితే ఈ ఊరిలోని ఈ ప్రజలందరినీ ఒక్కసారిగా బలి ఇవ్వగలం. రా, నాతో రా అని ఆ మాంత్రికుడు ఈ యొక్క వ్యక్తితో చెప్పాడు. ఆ మాటలు విన్న ఈ వ్యక్తి ఒక్కసారిగా ఆశ్చర్యపోయి ఇలా అంటూ ఉన్నాడు. వస్తాను స్నేహితుడా, వస్తాను. ఈ ఊరి ప్రజల మీద నాకు చాలా కోపం ఉంది. అంతేకాకుండా ఊరు ప్రజల మాటలు విని నన్ను ఇంత దారుణంగా ఊరి నడి మధ్యలోంచి ఈడ్చుకుంటూ వచ్చి నన్ను ఒక కుక్క వలె మార్చాడు మా బావ. ఎలాగైనా సరే మా బావపై పగ తీర్చుకుంటాను. ఈ ఊరి ప్రజల మీద కూడా పగ తీర్చుకుంటాను. ఎట్టి పరిస్థితుల్లోనూ వీళ్ళని విడిచిపెట్టను. నా పగ చల్లారేంత వరకు వీళ్ళ అందరినీ చంపేస్తాను అని చాలా కోపావేశంతో రగిలిపోతూ ఉన్నాడు. ఆ మాంత్రికుడు ఈ యొక్క వ్యక్తిని తీసుకుని గాల్లో ఎగురుతూ ఉన్నాడు. అది చూసి ఈ యొక్క ఊరు పెద్ద బావమర్ది ఒక్కసారిగా ఆశ్చర్యపోయి ఆ మాంత్రికుడితో ఇలా అంటూ ఉన్నాడు. అరే, మీరు నిజంగా చాలా శక్తివంతులు. ఉన్నట్టుండిగా మనం ఆకాశంలో ఎగురుతున్నాం. భలే చిత్తంగా ఉంది. నిజంగా మీ దగ్గర చాలా శక్తులు ఉన్నాయి. మీ మంత్రాలతోనే ఈ ఊరి ప్రజలందరినీ ఒక్కసారిగా నాశనం చేసేయండి. అప్పుడు కానీ నా పగ చల్లారదు అని ఆ వ్యక్తి చాలా కోపావేశంతో రగిలిపోతూ ఉన్నాడు. ఆ మాటలు విన్న ఆ మాంత్రికుడు ఇలా అంటూ ఉన్నాడు. తప్పకుండా మిత్రమా, తప్పకుండా ఈ గ్రామ ప్రజలందరినీ నేటి నుంచి నిద్ర లేకుండా చేద్దాం. ప్రతిరోజు
మరణకాండలా వినిపించేలా చేద్దాం. ఒక్కొక్కరిని ప్రాణభయంతో తాను ఎందుకు చనిపోతున్నారో తెలియకుండా భయంకరమైన పరిణామాలు ఈ గ్రామంలో సృష్టిద్దాం. అందుకు మనం మంత్రిక సిద్ధి వద్దకు వెళ్ళాలి. త్వరగా పదండి, వెళ్దాం అని చెప్పి వాళ్ళు ఇద్దరు ఆకాశంలో గాల్లో ఎగురుకుంటూ నేరుగా ఒక భయంకరమైన గుహలోనికి ప్రవేశించారు.